చిట్టాగో ఇప్పుడు మొదలవుతుంది మీకు. మీరు వెనక నాకు చూసే ఉంటారు. ఇవాళ CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా భారత్ మీద ఎట్లా స్నూప్ గేట్ ఓపెన్ చేస్తున్నది. జర్మనీ BND ఆర్ టు దట్ మ్యాటర్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ తో చేతులు కలిపి మన భారత్ లా విష బీజాలు ఎట్లా నాటుతున్నది. ఇది నేనన్న మాట కాదు. ఆ రష్యన్ ఏదైతే మ్యాగజైన్ ఉన్నదో ఆర్ టు దట్ మ్యాటర్ మీడియా జర్నల్ ఉన్నదో, ఈ స్పుట్నిక్ ఇండియా కూడా అప్రమత్తం చేసింది CIA గురించి. వీళ్ళు చేస్తున్న కుట్ర చెప్పి అప్రమత్తం చేసింది. ఇప్పుడు జనరల్ గా మనం తీసుకొని చూస్తే 1980s కి పోవాలి. ఒకసారి మీ మెమరీ నేను ఫ్రెష్ చేస్తున్నా. బికాస్ ఇవాళ నువ్వు రాజకీయ నాయకులు పక్కకు పెడదాం, పార్టీలు పక్కకు పెడదాం, ఓటర్ గా బికాస్ నువ్వు పర్మనెంట్ ఈ దేశంలో. నువ్వు పర్మనెంట్ బ్రదర్. నువ్వు పర్మనెంట్ ఉన్నన్ని రోజులు, నీ ఆలోచన పర్మనెంట్ ఉన్నన్ని రోజులు, నీ ఆచరణ పర్మనెంట్ ఉన్నన్ని రోజులు ఏ కోన్కిస్కా గొట్టం పైజామా పాటిచారగాడు వచ్చి నిన్ను శాసించాడు. ఇది నువ్వు గుర్తు పెట్టుకో. సో నీ క్లారిటీ అనేది చాలా పెట్టుకో. నీ ఆలోచన ఇవాళ ఒక రకం ఉండొచ్చు, నేను కాదని అంటే. బట్ నాకు నీ మీద నమ్మకం ఏందని అంటే, సనాతన ధర్మం నమ్మే ఆ భారతీయుడికి పై ఉన్న నా నమ్మకం ఏందని అంటే, నీ ఇంట్లోకైనా బయలుదేరి నువ్వు పోలింగ్ బూత్ దాకా పోయే లోపల నీ లోపల కనీసం ఒక 5-6 ప్రశ్నలు వస్తాయి. ఆ 5-6 ప్రశ్నలల్లో 60% ప్రశ్నలకు నీకు సాటిస్ఫాక్షన్ దొరికినా, నాకు సాటిస్ఫాక్షన్ అందించిన ఏ ప్రభుత్వానికి నేను ఓటేయాలా అన్నది నువ్వు బటన్ నొక్కొస్తావు. నాకు ఈ లాజిక్ చాలు, నువ్వు లాగులు ఊడదీస్తావు అని చెప్పి నాకు తెలుసు. అందుకనే ఇవాళ ద్వారా మీకు పరిచయం చేస్తున్నా. అప్రమత్తంగా ఉంటారని చెప్పి భావిస్తున్నా. 1980s జర మనం పోయి చూస్తే, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ తో చేతులు కలిపి సోవియట్ యూనియన్ ని డైరెక్ట్ ఢీకొట్టలేక టెర్రర్ గ్రూప్లను పెట్టి రాడికలైజేషన్ ని డెవలప్ చేసి తద్వారా సోవియట్ యూనియన్ ని చేసింది. ఆ తరుణంలోనే వచ్చింది హర్కతుల్ అన్సార్ అనే ఒక టెర్రర్ గ్రూప్. ఈ హర్కత్ నడుపుతుండే మసూద్ అజర్ నడిపిండు. ఈ మసూద్ అజర్ గారు చేసిండు టు రాడికలైజ్ ది పీపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. మదర్సాలు పెట్టి విషబీజాలు నాటి సివిల్ వార్ క్రియేట్ చేసి తద్వారా సోవియట్ యూనియన్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి సోవియట్ యూనియన్ ని డిసింటిగ్రేట్ చేయనికే అమెరికా దేంతోని ఆఫ్ఘనిస్తాన్ తోని ఇన్ఫాక్ట్. సో ఈ అమెరికా ఏం చేసిందంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే పాకిస్తాన్తో చేతులు కలిపి ఇవన్నీ సోవియట్ యూనియన్ని కుప్పగూల్చే ప్రయత్నం చేసిందో 1988 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 1988లో పాపం వాళ్ళు ఏదైతే మక్సద్తోని సోవియట్ యూనియన్ ని డిసింటిగ్రేట్ చేద్దామని అనుకున్నారో చేసిన తర్వాత పాకిస్తాన్కి ఇది ఒక ఆపర్చునిటీ దొరికింది ఫ్రెండ్స్. పాకిస్తాన్కి ఆపర్చునిటీ దొరికి పాకిస్తాన్ ఏం చేసిందనంటే, సోవియట్ యూనియన్ అంత పెద్ద దేశాన్నే మనడు ఇదే మోడల్ రాడికలైజేషన్, ఇస్లామిక్ రాడికలైజేషన్ ఏదైతే ఉన్నదో, టెర్రర్ అవుట్ఫిట్ ఏదైతే ఉన్నదో, దీన్ని మనము కాశ్మీర్లకు పంపిద్దాం. కాశ్మీర్లకు పంపించినామనంటే నాకు చాలా ఆసాన్ అయిపోతుంది కదా అని చెప్పి ఈ హర్కతుల్ అన్సార్ అని చెప్పి ఏదైతే సంస్థ ఉండెనో, ఈ సంస్థను మసూద్ అజర్ నేతృత్వంలో ఈ CIA ISI రెండు కలిపి కాశ్మీర్లో ప్లాంట్ చేసే ప్రయత్నం చేసినాయి. ఇది మెల్లగానో కొంచెమో ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఖబర్ దొరికింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఖబర్ దొరికిన తర్వాత ఈ కాశ్మీరీ ప్రిజన్స్ లో ఈ హర్కతుల్ అన్సారీ తన కార్యకలాపాలు మొదలెడుతుందని తెలిసి అప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రభుత్వంతో 1988-1990s ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేసిందనంటే, వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఎవరైతే టూరిస్టులు వస్తారు కదా, ఆ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వస్తున్న టూరిస్టులను మనము కాశ్మీర్లకు ఎంటర్ కానియొద్దు. బికాస్ వీళ్ళు టూరిస్టుల రూపంలో వచ్చి దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా కాశ్మీర్ ని భారత భూభాగం నుంచి సపరేట్ చేద్దామని చూస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి చెప్పారు. అయితే ప్రభుత్వాలు ఏమన్నాయి, సరే ఇంత ఇంటెలిజెన్స్ మీ దగ్గర ఉన్నది కాబట్టి మళ్ళీ ఏం చేద్దామని అంటే, మీకు చెప్పినాం కదా వెస్టర్న్ టూర్ రానియొద్దనని. ఇది అమెరికాకు జీర్ణం కాలే. బికాస్ ఎవడన్నా వెస్టర్న్ మనుషులు టూరిస్ట్ రూపంలో వస్తేనే కదా దానికి గ్రౌండ్ రిపోర్ట్ తెలిసేది. ఆ రిపోర్ట్ ఆయనకి తెలియక లొల్లి షురు అయిన తర్వాత ఇప్పుడు అమెరికాకు దొరకకపోయి, ఇటు బ్రిటన్ కి దొరకకపోయి, ఆర్ టు దట్ మ్యాటర్ యూరోపియన్ నేషన్స్ కి దొరకకపోయి, గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుందో థ్యాంక్స్ టు అవర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వీళ్ళు ఏం చేసిరనంటే, ఈ USA, ఇంగ్లాండ్ ఆర్ టు దట్ మ్యాటర్ యూరోప్ మొత్తం పరేషాన్లు అయిపోయి తర్వాత ఏం చేసిరనంటే, ఈ US, బ్రిటన్ రెండు చేతులు కలిపి దొంగలు ఊరు పంచుకుంటున్నట్టు మా ఎంబసీలు కాశ్మీర్ ని విజిట్ చేస్తాయి. అరే నీ కాశ్మీర్లో ఏం పని రాబా? మన ఇంటెలిజెన్స్ బ్యూరో గదేం అడిగింది. ఏమంటే నువ్వు ప్రతి కంట్రీకి ఎంబసీ ఉంటుంది ప్రతి దేశాలల్లో. సరే నీ పన్ను చూసుకో, నీ దగ్గర ఏముందో, నువ్వు డైరెక్ట్ కాశ్మీర్కి ఎందుకు వస్తా అంటున్నావు అన్నది అలా రిక్వెస్ట్ రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేయంగానే ఇక ఇట్లయితే కుదరదు, ఇక మనము మసూద్ అజర్ని దించాలా అని చెప్పి మళ్ళా మసూద్ అజర్కి పగ్గాలు అప్పచెప్పింది CIA అండ్ బ్రిటిష్ ఏజెన్సీలు కలిపి. హర్కతుల్ అన్సారీని నువ్వు కాశ్మీర్లో యాక్టివేట్ చేయి మళ్ళా అని చెప్పి చెప్పింది. ఈ హర్కతుల్ అన్సారీ అనే సంస్థ ఏం చేసిందంటే, ఫస్ట్
సోఫియాలకు ఎంటర్ అయింది, తర్వాత శ్రీనగర్లకు ఎంటర్ అయింది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో హర్కతుల్ అన్సారీవి కూడా 2 సంస్థలు ఉండే భారతదేశంలో, సోఫియా ఇంకా శ్రీనగర్ల ఇద్దరి మధ్యలో కొట్లాటైతే ఈ కొట్లాటలను సర్దిముచ్చాలని అంటే అది మళ్ళీ మసూద్ అజర్తోనే అవుతుంది. వీళ్ళని పంపిద్దాం, మసూద్ అజర్ని పంపిద్దాం అని చెప్పి ఒక పోర్చుగీస్ పాస్పోర్ట్, ఫేక్ పాస్పోర్ట్ తయారు చేసి మనోని భారతదేశంలోకి ఎంటర్ చేపిస్తారు. మనోడు ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి శ్రీనగర్ నుంచి సోఫియా నుంచి అనంతనాగ్ దాకా పోతాడు. ఎవడు? మసూద్ అజర్ గాడు. దేని మీద వస్తాడు? పోర్చుగీస్ ఫేక్ పాస్పోర్ట్ మీద వస్తాడు. ఈడు పోయి శ్రీనగర్ శ్రీనగర్లా తిరుగుతుంటే ఆటోల నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో అలాంగ్ విత్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇని ట్రాక్ చేస్తుంటారు. ఏదో ఫేక్ పోర్చుగీస్ పాస్పోర్ట్ వచ్చింది, ఏదో లొల్లి నడుస్తున్నది, ఈడు జరా అనుమానాస్పదంగా ఉన్నాడు, వీని మీద ఒక కన్నేసి పెడదామని చెప్పి ఇటు ఇంటెలిజెన్స్ వాళ్ళు, అటు దట్ మ్యాటర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇద్దరు నెట్వర్క్ షేర్ చేసుకొని మనోన్ని గెరావ్ చేసిన తర్వాత మనోన్ని ఫలానా జైళ్ళలో పంపిర్రు, ఏమేమి ఇన్ఫర్మేషన్ గుంజనికే షురూ చేసిండ్రు. బట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ మీరు అండర్లైన్ చేసుకోరు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కసారి. మసూద్ అజర్ అనేటోడు ఎప్పుడు కూడా అధికారులతోని అది మిలిటరీ ఇంటెలిజెన్సే కానీ మిలిటరీయే కానీ అటు దట్ మ్యాటర్ మన ఏజెన్సీస్తోని కరెక్ట్గా చెప్తే మన ఏజెన్సీస్తోని ఒకటే అన్నాడు, నువ్వేమన్నా చేసుకో నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోడు ఖాయం, నన్ను బయటికి తీసుకొస్తారు అని చెప్పి ఇంత కాన్ఫిడెన్స్గా వాడు అన్నాడు అని అంటే మనం ఎన్నో సినిమాలలో కూడా చూసినాం, ఎక్సెట్రా సినిమాలలో వచ్చినాయి. ఇది చాయే తూ కుచ్ భీ కర్లే మే తో ఆజాద్ ఓకే రహుంగా అని చెప్పి మసూద్ అజర్ గారు ఎన్నోసార్లు మాట్లాడండి ఈ విషయం. అంటే ఆడికి ఉన్న కాన్ఫిడెన్స్ చూడు సిఐఏ మీద, పాకిస్తాన్ ISI మీద, ఆర్ టు దట్ మ్యాటర్ వీళ్ళందరి మీద. ఇది మన ఏజెన్సీలను డిమోరలైజ్ చేద్దామన్న తత్వం కదా. 1995లా ఈ హర్కతుల్ అన్సారీ అనే సంస్థకి ఏదైతుందో దాన్ని ఒక ఫ్రంటల్ బేస్ ఆర్గనైజేషన్ ఇంకోటి తయారు చేశారు. దాని పేరే అల్ ఫరాన్. ఈ హర్కతుల్ అన్సారీ అనే ఈ ఒక టెర్రర్ అవుట్ఫిట్ కి మళ్ళీ ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సిఐఏ తయారు చేసి, పాకిస్తాన్ ISI తయారు చేసి భారత్లో రిలీజ్ చేసిందే అదే అల్ఫరాన్. ఈ అల్ఫరాన్ ఏం చేసిందనంటే తర్వాత 1995లో కొన్ని ప్రభుత్వాలు మారినాయి, కశ్మీరియత్ కొంచెం మారింది, డిస్కషన్స్ అయినాయి. తర్వాత కొన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చిన సవరణలకు ఏమైందంటే కశ్మీర్లో టూరిజం పెరిగింది, హలాత్ బదల్గే, జజ్బాత్ పలట్గే. టూరిస్టులు కాగానే వీళ్ళు ఏం చేసారు తెలుసా? సిఐఏ ఇంకా ISI ఆర్ టు దట్ మ్యాటర్ బ్రిటన్ ఏజెన్సీలు అందరు కలిపి వెస్టర్న్ టూరిస్టులను కశ్మీర్కి పంపిండ్రు. వెస్టర్న్ టూరిస్టులను కశ్మీర్కి పంపి ఈ అల్ఫరాన్ అనే ఏదైతే తీవ్రవాద సంస్థ ఉండేనో హర్కతుల్ అన్సారీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్, ఈ అల్ఫరాన్ తోని ఈ టూరిస్టులను ఎస్పెషల్లీ వెస్టర్న్ టూరిస్టులను కిడ్నాప్ చేపించి అవసరమైతే వాళ్ళని చంపించారు కూడా 2-3 సార్లు, ఇంకెక్కువనే సార్లు. అంటే దీని వల్ల ఇంటర్నేషనల్ లో భారత్ని డిఫామ్ చేసే చర్య ఆనాటి నుంచి 1988-1990 నుంచి విషబీజాలు నాటిండ్రు. ఇప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా టూరిస్టులు కాదు, ఎవరైతే లో గ్రేడ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉండే చూడు సిఐఏలా, బ్రిటన్లా, ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్లా, వీళ్ళ గురించి వీళ్ళు అంతా ఎఫిషియెంట్ గా పనిచేస్తారు, వీళ్ళ పీచా చూడాంచి వీళ్ళది మనం పోగొట్టుకుందాం రా బై అని చెప్పి పంపిస్తారు చూడు వాళ్ళని. ఎందుకంటే వీళ్ళ మీద పెద్ద లొల్లేం చేయలే, అగో ఇండియాలో వెస్టర్న్ టూరిస్టులు చచ్చిపోయారు అన్న కాడికే మాట్లాడారు. కానీ ఈడు ఏ కంట్రీకి చెందినోడు, ఈడు ఎట్లా చచ్చిపోయిండు, ఏమైంది, ఆయన ఐడెంటిటీ ఏంది, ఏ దేశానికి చెందినోడు, ఈడేం ఉద్యోగం చేస్తుండే, ఈయన కుటుంబం ఏంది, ఎందుకంటే వాడు కూడా ఒక ఏజెన్సీకి సంబంధించినోడే కదా. ఈడ ఒక్క పిట్టకి 2 దెబ్బలు. ఫస్ట్ లో గ్రేడ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫ్రమ్ సిఐఏ ఆర్ టు దట్ మ్యాటర్ ISI నీ దగ్గరికి పంపించగానే ఏమవుతుంది అంటే వాడికి ఈ ఆపరేషన్స్ అన్ని తెలుసు, గ్రౌండ్ ఎట్లా చేయాలి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఫోటోలు ఎట్లా తీసుకోవాలి, కోఆర్డినేట్స్ ఎట్లా ప్లేస్ చేసుకోవాలి, ట్రైనింగ్ ఎట్లా ఇవ్వాలా, ట్రైనింగ్ ఇచ్చి విషబీజాలను మనం ఎట్లా తయారు చేసుకోవాలా, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ చేసి మొత్తం ఒక సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇలానే ఇది ఎస్టాబ్లిష్ చేయగానే ఎవడో ఒకటి మళ్ళీ ఆధారాలు ఇడిచిపెట్టొద్దు కదా, లేపేసారు. ఇవిటి ఏం చేసారు, భారత్లో టూరిస్ట్ చాలా డేంజర్ ఉన్నది, కాశ్మీర్ అన్రెస్ట్ ఉన్నది, కాశ్మీరియత్ అసలు ఆజాద్ కావాలా అని చెప్పి లొల్లి షురూ చేశారు. నేను అందుకనే చెప్తా ఫ్రెండ్స్ మీకు ప్రతిసారి. దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు కాశ్మీర్లో ఏం జరుగుతుంది. మొన్న పెద్ద సుమిత్ G20 సుమిత్ అనుకుంటా కదా, కాశ్మీర్లోనే పెట్టిండు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. యావత్ ప్రపంచానికి చూపించిండు అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎకనామిక్స్ అని. సో నమ్మకం పెట్టుర్రి ఈ ప్రభుత్వం మీద. ఇవాళ కేవలం భారతీయతకు ఒక పార్టీ నిలబడ్డది అది అని అంటే అది భారతీయ జనతా పార్టీ. మీకు అనిపించవచ్చు నువ్వు భారతీయ జనతా పార్టీ మోచే నీళ్లు తాగుతావు అని. కాదు, నా భారతదేశాన్ని సురక్షితంగా పెట్టే ఏకైక పార్టీకి నేను గులాంగిరి చేయనికే జన్మలకు రెడీ అయి ఉన్నా. ఫ్యాక్ట్ ఏందనంటే మీకు న్యూస్ చాలా మంది చెప్తారు, నిజాలు చాలా తక్కువ చెప్తారు. పార్టీల గురించి వత్తాసు వలుకుంటా ఇప్పుడు నేను అట్లీస్ట్ మీకు ముందు చెప్తున్నా, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తా అని మీకు ముందు చెప్తున్నా. నేను వెనకటికి పోయి తర్వాత కండువాలు వేసుకొని నేను ఈ పార్టీలకి టికెట్ తెచ్చుకుంటా అని చెప్తలేను, మీకు ముందే చెప్తున్నా దట్ వీఆర్ బయాస్డ్. మీలాంటి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నా మా నిజాయితీని. థర్డ్ పాయింట్ ఏందనంటే మేము పార్టీలకు వత్తాసు వలుకుడే కాకుండా పార్టీలకు నచ్చిన పార్టీ అయినా
సరే విమర్శించినాం, ఆ తరఫున నాయకులకు కూడా విమర్శించినాం. ఎప్పుడెప్పుడైతే కార్యకర్తకు అవమానం జరిగిందో అప్పుడప్పుడు విమర్శించినాం, గలమెత్తినాం, గడ్డపార దించినాం. బడ్జెట్ టైంలో కూడా మేము ఆబ్వియస్గా మోడీజీ మీరు చేసినది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి మాట్లాడిన ఛానల్ చిత్రగుప్త. నిన్న కూడా మనం గ్రెనైట్ కుంభకోణం కరీంనగర్లో మాట్లాడినప్పుడు 21 నవంబర్ 2024కి మా కథనాన్ని ఒక బేస్ చేసుకొని ఇలా తెలంగాణ సర్కార్ కూడా ముంగటికి పోయిందని అంటే మన చిత్రగుప్త్ ఎంత పకడ్బందీగా డేటా తీసుకొని వస్తుందని ఒకసారి మీరు ఆలోచించండి. సో ఈ తరుణంలో నేను చెప్పేది ఏందని అంటే దేశానికి ఇప్పుడు మీ నమ్మకం అవసరం. మీ నమ్మకం అనే ఈ పెట్టుబడిని దేశాన్ని ప్రేమించే ఆ పార్టీ మీద పెట్టుండ్రి. జర్ర పేషెన్స్ అంటే కొంచెం ఓపికగా ఉంటుంది. 60 సంవత్సరాల నెట్వర్క్ బద్దలవుడు మొదలైంది. నేను మీకు మాట ఇస్తున్నా, తాండవ్ హోగా, యూ విల్ సీ ఎ చేంజ్. బట్ బిఫోర్ యూ సీ ఎ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఉండొచ్చు మహాత్మా గాంధీ గారి స్టేట్మెంట్ ఉండొచ్చు, మంచి స్టేట్మెంట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఉంటుండే, అహింస పరమో ధర్మ. నేను అది కిందేసి తొక్కి పడేసిన. ధర్మ హింస తదైవచ ఆఫ్ ఎనీ కైండ్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. స్ట్రేట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్. అండ్ ఒక చిన్న షిట్ట ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ గురించి మాకు చాలా ఫోన్లు వచ్చినాయి. తాడ్బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంకి సంబంధించి బాగా మాకు ఫోన్స్ వచ్చినాయి. అందులో ఒక టాపిక్ ఏందని అంటే, అన్న ప్రతి శనివారము రాత్రి 12 గంటలకు ఆరతి జరుగుతుండే స్వామివారికి. సడన్ గా ఎవరో పీఠాధిపతులు చెప్పిరట, ఆ టైంలో ఎందుకు తొందరగా ఖతం చేసుకోర్రి అని చెప్పిరంట. దానికి ఈఓ గారు ఉత్తర్వులు జారీ చేసిండ్రు. దేర్ ఈజ్ ఎ డిస్కషన్ అది ఇదని అన్నారు. నిన్న మేము ఫోన్ కూడా చేసినాము అండ్ హీ వాజ్ వెరీ హంబుల్. అసలు ఏం జరిగింది అన్నది మాకు కూడా ఇంతవరకు తెలియదు. బట్ ఆయన మాట మాత్రం చాలా హంబుల్గా ఉండే. ఈఓ గారిది నరేందర్ గారు ఆయన పేరు. సార్ మీరు ఒకసారి రండ్రి, ఫోన్లలో ముచ్చట్లు కావు సార్ అంటే మేము చెప్పినాం. సార్ మేము ఎప్పుడు ఏది రికార్డ్ పెట్టాం సార్, అగర్ మేము పెట్టేది ఉంటే లైవ్లో పెట్టి చెప్తాము యాజ్ పర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం. అంటే కాదు సార్, ఆల్రెడీ ఎవరో మీ చిత్రగుప్తు నుంచి మనుషులు వచ్చిర్రు, మాట్లాడినరు, నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళకి ఎంత అర్థమైందో నాకు తెలియదు. ఐ థింక్ మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నదని నేను అనుకుంటున్నా. సో మీరు రండ్రి కూర్చొని మాట్లాడదామని. ఫేర్ ఇనఫ్ సార్, ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అట్లీస్ట్. సో మీరు ఏమంటారు, ఒక ఆర్గ్యుమెంట్ పద్ధతిలో కాకుండా డిబేట్ చేద్దాం గిరీష్, అసలు ఏం జరిగింది మీకు కూడా వాస్తవాలు చెప్తానన్నారు. సరే పోదాం. సో చిత్రగుప్త్ మేము ఖచ్చితంగా ఈఓ గారిని కలుస్తాం, కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. అండ్ మోర్ ఓవర్ నేను కొంతమందికి ఫోన్ చేసిన. ఇప్పుడు నేను సిద్ధాంతుని అయితే కాదు, సిద్ధాంత పరుణ్ణి కాదు, నేను ఏమంటారు దాన్ని ఏమంటారన్నా శకల శాస్త్ర కోవిదుడిని కాదు. ఆగమ శాస్త్రం అయితే ఇక నేను చాలా దూరం మాట, కానీ నాకు అసలే రాదు. కానీ అయితే నేనేం అడుగుతున్నా అంటే, అన్న ఇప్పుడు ఎవరికైతే 12 గంటలకు ఆరతి యొద్దు అని చెప్పి 2024 నవంబర్లో యాదొచ్చింది చూడు, నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది. అంటే ఇంతకు ముందు శాస్త్రాలలో ఏముండే, ఇది సడన్గా ఎందుకు ఇప్పుడు చేంజ్ అయింది? సెకండ్ ఇంకొకటి ఏందనంటే, నాకు ఒక పెద్ద మనిషి నాకు ఏం చెప్పిండంటే, మళ్ళీ ఆయన కరెక్టా మళ్ళీ మీ శాస్త్రం కరెక్టా అనేది మీరు చెప్తున్నారు, మేము పామరులం, మీరే చెప్పాలి. సెకండ్ ఇది ఏందనంటే, ఆంజనేయ స్వామికి ఎప్పుడు ఆరతి సాయంకాలమే ఇస్తారట. ఎందుకు అని అంటే, ఆయన లంకకు పోయి తిరిగి సాయంత్రమే వచ్చిండట. సో లంకకేని తిరిగి వచ్చిన ఆ హనుమంతుడికి జయ జయ కేతనలతో జై శ్రీరామ్ అన్న స్లోగన్లతో ఆయన తీసుకొచ్చిన సందేశం కొరకై కిష్కింద కాండల వానరులు ఎదురు చూసిరట. మనం మధ్యాహ్నం ఆయనకు పూజ చేసినా పొద్దున చేసిన ఆయన లంకలు ఉన్నాడు కాబట్టి తిరిగి మన భారతావనికి ఆర్ టు దట్ మ్యాటర్ కిష్కిందకు ఆయన ఈ టైంలో వచ్చిండు కాబట్టి ఆ టైంలో ఆర్తిస్తారు అని చెప్పి నాకు ఒక మహనీయుడు చెప్పిండు. మళ్ళీ వాస్తవమా కాదా పూజ్యులు పెద్దలు చెప్పాల. సో నేనేమంటున్నానంటే, తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఒకటే దెబ్బకు ఇట్లా మాట్లాడు ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్గ్యుమెంట్ పద్ధతిలోకి తీసుకొచ్చుడు ఏడు వరకు కరెక్ట్ అనేది. అఫ్ కోర్స్ రేపు ఏదో మీటింగ్ పెట్టిరట, అవసరమైతే ఎల్లుండో రేపు మేము కూడా ఈఓ గారిని కలుస్తాం, దాని తాలూకా చెప్తాం. అండ్ మోర్ ఓవర్ మేమేదో మాట్లాడతాం కదా అని చెప్పి మీ పని ఆపకుర్రి, రెస్పెక్టివ్ మీ ఫైట్ మీరు కొనసాగించుర్రి. లీగల్గా ఏదైతే మీరు ప్రొవిజన్ ఆఫ్ లా ప్రకారం ఏదైతే తీసుకోవాలో అవన్నిటి మీద డాక్యుమెంటేషన్స్ తీసుకొని రెడీ చేసి పెట్టుండ్రి. దిస్ వాజ్ అ స్మాల్ చిట్టా. మాకు ఫోన్లు వచ్చినందుకు చిత్రగుప్త్ ఖచ్చితంగా స్పందిస్తుంది కాబట్టి, ఇది నా ధర్మానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇలా మేము మాట్లాడతాం, పోరాడతాం. భారత్ మాతాకి జై. స్ట్రైట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.